తెలంగాణలో కొద్ది రోజుల పాటు నిలిచిపోయిన చేరికలను పరుగులు పెట్టించాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ షురూ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈసారి రానున్నటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికలను టార్గెట్ గా పెట్టుకుని వ్యూహాలు రచిస్తోంది అధికార కాంగ్రెస్. ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ లో ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి గుండు సున్నా ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణ వ్యాప్తంగా ఓటమి పాలైన హైదరాబాద్ లో మాత్రం బలంగా ఉన్న కారు పార్టీని బలహీనపరిచేందుకు కాంగ్రెస్ పెద్దలు సరికొత్త వ్యూహాలు సిద్ధం చేస్తున్నారట. ఈ క్రమంలోనే కీలక నేతలను పలువురు కార్పొరేటర్లను కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే కొంతమంది కార్పొరేటర్లతో కాంగ్రెస్ నేతలు సంప్రదింపులు జరిపి వారి చేరికకు కూడా సిద్ధమైనట్లు సమాచారం. ఇప్పటికే చాలా బహిరంగ సభల్లో ప్రెస్ మీట్లలో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిసారి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఆనవాలు లేకుండా చేస్తానని పలు సందర్భాల్లో ప్రకటించారు. ఈ క్రమంలో 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. వీరితో పాటు మరికొందరు ఎమ్మెల్సీలు కూడా జాయిన్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే తాజాగా గ్రేటర్ హైదరాబాద్ లో పట్టున్న బారాసా నేతలకు కాంగ్రెస్ వల విసిరినట్లు సమాచారం. వీరిలో ముఖ్యంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా మరో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఉన్నారని తెలిసిందే. ఈ ముగ్గురిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు ఆ పార్టీ నేతలు మంతనాలు జరుపుతున్నట్లుగా ప్రచారం పీక్స్ కి చేరుకుంది. వీరి చేరిక వల్ల హైదరాబాద్ జంట నగరాల్లో గులాబీ పవర్ ని తగ్గించి హస్తం హవాను పెంచుకోవాలని కాంగ్రెస్ నాయకత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు గుసగుసలు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. అయితే ఈ ముగ్గురు మాజీ మంత్రుల్లో మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ చేరిక దాదాపు ఖరారైనట్లు వార్తలు గుప్పమంటున్నాయి. సబిత మాత్రం కాంగ్రెస్ లో చేరడానికి కాస్త సందేహంలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. మరి వీరి చేరిక ఎప్పుడు జరుగుతుందో వేచి చూడాలి. ఓవైపు సర్పంచ్ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. మరోవైపు జీహెచ్ఎంసీ ఎన్నికలతో తెలంగాణలో మరింత హీట్ ఎక్కబోతోంది. తెలంగాణ ఎన్నికల్లో ఓటమి చెందిన బీఆర్ఎస్ నేతలకు తాజాగా కేసుల భయం పట్టుకుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే ఆ కేసుల అరెస్టుల నుండి బయటపడేందుకే తలసాని, మల్లారెడ్డి లాంటి వాళ్ళు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. ఇప్పటికే మల్లారెడ్డిపై భూ అక్రమ కేసులు, తలసానిపై గొర్రెల పంపిణీ స్కామ్ ఇలా ఇద్దరు చుట్టూ ఉచ్చుబిగిస్తోంది. సో ఈ కేసుల నుండి బయటపడాలంటే తాము కాంగ్రెస్ లో చేరడమే కరెక్ట్ అని వారు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలో కూడా రేవంత్ రెడ్డితో వీరికి పాత స్నేహం ఉంది. త్వరలోనే వీరి చేరిక తథ్యమని వార్తలైతే సోషల్ మీడియాలో షికార్లు కొడుతున్నాయి. అయితే పార్టీ మార్పుపై వీరు స్పందించకపోవడం ఈ ప్రచారాలకు మరింత బలం చేకూరినట్లవుతోంది. అసలు వీరు పార్టీ మారతారా లేదా బీఆర్ఎస్ లోనే కొనసాగుతారా అనేది రాజకీయ వర్గాల్లో సస్పెన్స్ గా మారింది. అందుకే అధికార పార్టీ మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ పై దృష్టి సారించినట్టు ప్రచారం సాగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.